అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి యొక్క సమయంలో మమ్మలను సంఘంగా కూర్చి మీ మాటలు వినడానికి, మీ మాటల్లో ఉన్న ఫలాన్ని మాకు తెలియపరచడానికి మీరు మమ్మల్ని ఇక్కడికి సంఘంగా కూర్చారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మాటలు విని విడిచిపెట్టువారుగా కాక ఆ మాటల ప్రకారం బ్రతికగలిగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకులు మీ కుమారులను యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు చెప్పబోయే పాఠం ఏంటంటే ఎయిడ్స్ సృష్టి అమెరికాదా నరునిదా. ఎయిడ్స్ అనగానే మనకి ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. ఎయిడ్స్ అంటే భయం కూడా కలుగుతుంది. ఎయిడ్స్ వచ్చిన వ్యక్తులతో పూర్వకాలంలో ఎవరు మాట్లాడేవారు కాదు. పలానా ఆయనకి ఎయిడ్స్ అని తెలిస్తే గనక వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళ వైపు తొంగు చూసేవాళ్ళు కాదు, వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే వ్యక్తుల్ని ఎలాగైతే తగలేసేవారో, కుష్ఠరోగం వస్తే ఆ మనిషిని ఇంట్లో పెట్టి బంధించేవారో, కుష్ఠరోగం వస్తే సమాజంలో తిరగకోకుండా చేసేవారో, అలా ఎయిడ్స్ వచ్చినటువంటి వ్యక్తుల్ని అంత కఠినంగా చూసేటువంటి వారు సమాజంలో. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఎయిడ్స్ అనగానే ఏంటి బైబిల్లో ఎయిడ్స్ అనే మాట రాయడం ఏంటి, అసలు ఎయిడ్స్ అని బైబిల్లో ఉందా అని అడిగినటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే ఎయిడ్స్ అనే మాట బైబిల్లో కనబడదు, కానీ దానికి సంబంధించిన ఆ రోగం ఎందుకు వచ్చిందనేది మనకు బైబిల్లో పరిశీలిస్తే కనబడుతూ ఉంటుంది. అయితే ఎయిడ్స్ అని వినగానే మనం భయపడకూడదండి. ఎందుకంటే ఎయిడ్స్ అనగానే ఇద్దరు లైంగికంగా కూడుకోవడం వల్లనే వచ్చిందనుకోవడం చాలా తప్పు. ఎయిడ్స్ అనేది చాలా కారణాల వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే మరి నేటి సమాజంలో ఎయిడ్స్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని తెలుసుకునే ముందు మొదటగా ఎయిడ్స్ అంటే ఏంటో మొదట మనం తెలుసుకుందాం. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. అంటే మన శరీరంలో 2 రక్త కణాలు ఉంటాయి. ఒకటి తెల్ల రక్త కణాలు, రెండోది ఎర్ర రక్త కణాలు. ఈ 2 రక్త కణాలు చేసే పని ఏంటంటే ఎరిథ్రోసైట్స్ అంటారు, ఎర్ర రక్త కణాలు. అవేమో రక్తాన్ని పుట్టించడంలో ఉపయోగపడతాయి. తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు మనకి క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిముల మీద పోరాడి ఆ క్రిములు మన శరీరంలో లోనికి వెళ్ళి వ్యాధి రాకోకుండా వాటిని నిర్మూలన చేస్తాయి తెల్ల రక్త కణాలు. అయితే తెల్ల రక్త కణాలు మనలో ఎప్పుడైతే క్షీణించిపోతాయో అప్పుడు ఈ ఎయిడ్స్ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఎయిడ్స్ కంటే ముందు హెచ్ఐవి అనే వైరస్ ఎంటర్ అవుతుంది మన బాడీలోకి. హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఆ వైరస్ ఎలాంటిదంటే కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదం. కరోనా వైరస్ వచ్చిందనుకోండి, వెంటనే చచ్చిపోవడమా బ్రతకడం ఏదోటి అవుతుంది. అది అలా కాదు, మనిషిని క్షీణింపజేసి ఒక డయాలసిస్ పేషెంట్ ఎలాగో సేమ్ అది కూడా అలాగే అని చెప్పొచ్చు, మేబీ నాకు తెలిసినంత వరకు. అంత బాధకరమైనటువంటి వ్యాధి ఇది. మనిషిలో ఉన్నటువంటి జవసత్వాలన్నీ కూడా పాడైపోతాయి. చేతులు పనిచేయడం మానేస్తాయి, కాళ్ళు పనిచేయడం మానేస్తాయి, అస్థిపంజరం లాగా మారిపోతాడండి. ఇది ఎన్నేళ్ళకి ఎయిడ్స్ అనేది ఎన్నేళ్ళకి బయటపడద్దు అంటే, హెచ్ఐవి వైరస్ వచ్చిన తర్వాత 14 ఏళ్లకి బయటపడద్దు. 14 ఏళ్ల తర్వాత ఎయిడ్స్ అంటారు దాన్ని. అప్పటి వరకు హెచ్ఐవిలోనే ఉంటాం. అప్పటి వరకు ఎయిడ్స్ అనేది బయటపడదు, తెలియదు మనకి. ఎయిడ్స్ వచ్చిందన్న సంగతి తెలియదు మనకి. కానీ మనలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. జ్వరం వస్తుంది, తగ్గదు.
విరోచనాలు అవుతాయి, తగ్గదు. వాంతులు అవుతాయి, తగ్గదు. ఏ వ్యాధి వచ్చినా కానీ సైడ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఏది తగ్గదు. గాయాలు తగినాయి అనుకో, అవి కూడా తగ్గవు. ఏంటి అని మనం చెక్ చేసుకుంటే 14 ఏళ్ల లోపు తెలియదు హెచ్ఐవి వచ్చింది, ఇంకా ఎయిడ్స్లోకి వెళ్ళలేదని చెప్తారు. 14 ఏళ్ల తర్వాత మనకి ఏమని వస్తుందంటే ఎయిడ్స్ అని వస్తుంది. అప్పుడే ఎయిడ్స్ అనాలి, అంతకంటే ముందు ఎయిడ్స్ అనకూడదు దాన్ని. వైరస్ అంతే, వైరస్ లోనకు వచ్చింది అంతవరకే. అప్పటి వరకు ఎయిడ్స్ వ్యాధి సోకలేదు అప్పటి వరకు. ఆ వైరస్ను కూడా నిర్మూలన చేయడానికి చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి, ఇప్పటికీ చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి. అయితే సక్సెస్ కాలేదండి. సక్సెస్ అయితే విచ్చలవిడితనం అనేది ఇంకా ఎక్కువైపోతుంది. అందుకే ఇప్పుడు దాకా షుగర్కి మందు రాలేదనుకుంటున్నారా? వచ్చింది, ఎప్పుడో వచ్చింది. ఎందుకు రిలీజ్ చేయట్లేదు? డాక్టర్లు బ్రతకాలి, ఇంకేంటి వైద్య వ్యవస్థ బ్రతకాలి, ఇంకా సామాన్యుడు బ్రతకాలి, మనలాంటి వాళ్ళు అందరూ బతకాలి. అందుకనే ఏమవ్వాలి, ఆ వ్యాధికి మందు వచ్చినా కూడా బయట పెట్టడంలా. బీపీకి మందు రావట్లేదు అనుకుంటున్నారా? దీర్ఘకాలిక వ్యాధులు అంటారు వీటిని. అంటే ఇక ఆ వ్యాధితోనే చచ్చిపోవాలి. ఇక మందు చివరి అంటే జ్వరం వచ్చింది అనుకోండి, పారాసెటమాల్ వేసుకుంటే ఎలా తగ్గిపోద్దు సాయంత్రానికి, అలా తగ్గిపోయేటువంటి విధానం లేదు. అయితే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మాత్రం మనకి ఎలా కనపడతారంటే ఒక రకమైనటువంటి నీరసంగా కనపడడం, ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది వాళ్ళు. ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడంతో వాళ్ళు ఒక విధమైనటువంటి విధానంలో కనపడతారు. ఏంటి నీరసంగా ఉన్నాడు, ఏంటి నడవలేకపోతున్నాడు, ఏంటి ఇలాగ బక్కగా అయిపోతున్నాడు, ఇవన్నీ కూడా మనకి కనబడతాయి ఆ లక్షణాలన్నీ. అయితే ఈ ఎయిడ్స్ అనేది నివారించడానికి అడ్వర్టైజ్మెంట్లు కానీ లేదంటే స్లోగన్స్ కూడా కొన్ని వచ్చాయి. అంటే ఎయిడ్స్ని నివారించడానికి, ఎయిడ్స్ని నివారిద్దాం, ఎయిడ్స్ని రాకుండా చేద్దాం అని ఇలాంటి కొన్ని స్లోగన్స్ కూడా తెచ్చారు. అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇదివరకు ఏం చేసేవారంటే ఒక టీవీ పెట్టి, పెద్ద టీవీ పెట్టి ఒక వ్యాన్ లాగా తీసుకొచ్చి ఒక్కొక్క గ్రామంలో ఇదిగోండి ఇలా విచ్చలవిడితనంగా తిరగడం వల్ల, ఒకటి సిరంజీలు వాడడం వల్ల, అంటే కలుషిత సిరంజీలు వాడడం వల్ల, లేదంటే రక్త మార్పిడి వలన, లేదంటే సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం వలన, అనేకమైన సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం వలన ఈ వ్యాధి అనేది వస్తుందని చెప్పి తెరల మీద మనకి చూపించేవారు ఒక గ్రామానికి వచ్చి అప్పట్లో. ఇప్పుడు చూపించట్లా. ఎందుకని? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. అవునంటారా కాదంటారా? అందరూ చదివిస్తున్నారు. కూలికి వెళ్ళేవాడు చదివిస్తున్నాడు పిల్లల్ని, లేదు జాబ్ చేసేవాడు చదివిస్తున్నాడు, లేదంటే ఇంకా ఏ పని చేసుకునే వాళ్ళు అయినా సరే పిల్లల్ని మట్టికి నేను బాగోపోయినా పర్వాలేదు కానీ పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలని ప్రతి ఒక్కరు కూడా, డబ్బు లేని వాళ్ళు కూడా చదివిస్తున్నారు. ఏ స్కూళ్ళు? గవర్నమెంట్ స్కూళ్ళు కాదు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఇలా తింటాకి తికాణం ఉండదు, కానీ ఎక్కడ జాయిన్ చేస్తారు? ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అవ్వలేదా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పోలీసులు అవ్వలేదా? ఏమండి? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన చూడండి, మనం చెప్పుకోకూడదేమో కానీ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి తేవాలని చెప్పి పెట్టాడు. దాన్ని పెట్టడం వల్ల మొన్న ఒక పాప ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, బ్రిటిష్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఫారెన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ మాట్లాడుతుంటే, అంటుంది అంతే. మనకు అర్థం కాదు. చూడండి మరి, అంత డెవలప్ అయింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం వల్ల. ఎంతమంది డెవలప్ అయ్యారంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అసలు అవసరం లేదు, మనం తెలుగు వాళ్ళం, తెలుగు నేర్చుకుంటే చాలు. మరి వాళ్ళు ఎందుకండి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎందుకు చదివిస్తున్నారు? వాళ్ళు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారు? పేదోడు ఎప్పుడు పేదోళ్ళలాగానే ఉండాలి, అటు తిరిగే మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళి అటు జాబ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళి అయినా సరే మాట్లాడవచ్చు. కానీ ఒక్క తెలుగు నేర్చుకోవడం వల్ల మనిషికి ఏమైనా ఉపయోగం ఉందా?
ఈ 2 రాష్ట్రాల్లోనే పనిచేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. మన తెలుగులో మాట్లాడామనుకోండి, వాళ్ళకి తెలియనట్టు నటిస్తారండి. ఆటో వాళ్ళు కూడా తెలియనట్టు నటిస్తారు, హిందీలో మాట్లాడతారు. చూడండి, అంటే డెవలప్ అవుతున్న కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అంటే డెవలప్ అవుతున్న కంట్రీ మనది ఎప్పుడు డెవలప్ అయిన కంట్రీ కాదు ఎప్పటికీ. ఎందుకని? ఎవరి డబ్బు ఆడి దగ్గరే ఉంచుకుంటాడు. వీడికి ₹1,00,00,000 ఉందనుకోండి, ఇంకో ₹1,00,00,000 బ్యాంకులో బ్యాలెన్స్ వేయాలనుకుంటాడు. అంతేగాని ఈ ₹1,00,00,000 తీసేసి అందరికి పంచుదాం అనుకోడు. ₹1,00,000 ఉందనుకోండి, ఈ ₹1,00,000 ఉన్నవాడికి ఇంకో 10,000 దాయాలని ఆశ. అలాగ పిల్లల్ని కూడా ఎక్కడ చదివిస్తున్నారంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదివిస్తున్నారు అందరూ. సామాన్యులు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదివిస్తున్నారు. అయితే దీన్ని నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఉందండి. చదువు నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎయిడ్స్ అనే పాఠం తెలియాలంటే చదువు ఉండాలి. ఎందుకంటే ఎయిడ్స్ అనే పాఠం పెట్టారు కాబట్టి మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంతే. ఇక్కడ చెప్పే అవసరం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ పాఠం చెప్పమన్నారని చెప్తున్నాను నేను అంతే. మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా వినండి. తర్వాత తెలుస్తుంది దేవుడు ఏమి హెచ్చరికలు చేశాడు ఎయిడ్స్ గురించి, అసలు ఎందుకు ఎయిడ్స్ వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. అయితే మనకి ఎయిడ్స్ ఎందుకు వస్తుంది మనకు తెలుసు కదా. ఎయిడ్స్ అనేది మొట్టమొదటిగా ఎక్కడ కనుగొనబడిందంటే అమెరికాలో కనుగొనబడింది. అమెరికాలో 1981లో కనుగొన్నారు. 1983లో ఇండియాలో వచ్చింది. ఇండియాలో అది కూడా ఎక్కడ? తమిళనాడులో కనుగొన్నారంట. తమిళనాడులో కనుగొన్నారు, ఓకే. అయితే మనదేమో అమెరికా మొదటి స్థానంలో ఉంటే మనదేమో 5వ స్థానంలో ఉంది ఇండియా ఎయిడ్స్లో. అయితే ఎయిడ్స్ 5వ స్థానంలో ఉంది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మట్టుకు మొదటి స్థానంలో ఉంది. చూడండి, మొన్న ఈ మధ్య విన్నారా, ఒక పాస్టర్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలాగా చేస్తున్నారు. మరి 14 ఏళ్ల పాపని దారుణంగా పాడు చేశాడంట. మరి ఆ పిల్లని ఏ విధంగా లోపరుచుకున్నాడో తెలియదు, ఏం మాటలు చెప్పాడో తెలియదు. 14 ఏళ్ల పిల్లని పాడు చేసి కడుపు చేశాడు. కడుపు చేస్తే కడుపు తీసేయించడానికి ఎవరి దగ్గర ఆర్ఎంపీకో ఎవరికో ఫోన్ చేసి ట్యాబ్లెట్ తెచ్చుకున్నాడు. ఆ ట్యాబ్లెట్ ఆ పిల్లకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ డేంజర్ జోన్లో ఉంది ఆ పిల్ల. అయితే ఈయన పట్టుకెళ్ళారు. ఎవరిచ్చారు నీకు ట్యాబ్లెట్లు? పలానా ఆయన ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడు ఆడెవడో, ఈడు బాగానే ఉన్నాడు, ఆడు బాగానే ట్యాబ్లెట్ ఇచ్చినాడు పోతున్నాడు. ఇప్పుడు ఆడికి స్టేషన్కి తీసుకెళ్తున్నారంట. ఆడిని స్టేషన్కి తీసుకెళ్ళి 4 ఉతికితే ఆడు రంగం అంతా బయట చెప్తాడు. అసలు నిన్ను ఈ మెడిసిన్ అమ్మడానికి ఎవడ అధికారం ఇచ్చాడు? నీకు సర్టిఫికేట్ ఉందా? నువ్వు అసలు సర్టిఫైడ్ అయినా ఏంటని అడుగుతారు. ఆడి కానీ సర్టిఫికేట్ లేదనుకోండి, వేస్తే జీవిత ఖైదా, లేదంటే మరణశిక్ష. మరి అక్కడ జరిగింది చిన్నపిల్లకి, పెద్దోళ్ళకైతే పర్లా. చిన్నపిల్లలు ఎలా ఉంటారంటేనండి, సెన్సిటివ్గా ఉంటారు. ఊరికనే వాళ్ళు పెద్దోళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, వాటిని ఊరిని నమ్మేస్తారండి. అంత ఎందుకంటే మన పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు అరే సాయంత్రం నేను వచ్చేటప్పుడు నీకు కారు బొమ్మ తెస్తాను లేరంటే నిజంగానే నమ్ముతాడు. మా నాన్న నిజంగానే కారు బొమ్మ తెస్తాడు అనుకుంటాడు. కానీ ఆ తర్వాత ఏమంటాడు, అరే నేను మర్చిపోయాను, రేపు తెస్తాలే అంటాడు. రేపు కూడా తెస్తాడు అనుకుంటాడు మా నాన్న. అలాగే ఆడపిల్ల అనుకోండి, నాన్న నాకు వంటలు వండుకోవడానికి సామాగ్రి ఉంటుంది కదా, వంటలు వండుకుని తాళి, ఏమండి తిప్పే గరిటి, గ్యాస్ పొయ్య, ఏమండి ఇలాంటి ఇవన్నీ తెస్తానులేకమ్మా, రేపు పొద్దున్న డిమార్ట్లో తెస్తానులే అన్నాడు అనుకో, ఓకే అని నమ్ముతుంది. అంటే చిన్నపిల్లలు ఎంత ఇదిగా నమ్మేస్తారంటే, అమ్మ ఇదమ్మా, నేను దేవుడు మనిషినమ్మా, దేవుడు నాకు చెప్తున్నాడమ్మా, నువ్వు నాతో ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అని చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా నమ్మేస్తారు. అందుకే ఆమె ప్రలోభానికి గురయ్యి వీడు చెప్పే మాటలు నిజమేనేమో అనుకుని ఆమె నిజంగానే దేవుడు చెప్పాడేమో. అందరూ ఎలా చెప్తున్నారండి? పాస్టర్లు ఎలా చెప్తున్నారో తెలుసా? పాస్టర్లు ఎలా చెప్తున్నారంటే, దేవుడు చెప్పకపోయినా దేవుడు రాత్రి నా కల్లో కనపడి ఏం చెప్పాడు? ఏంటి, ఆ అమ్మాయిని నీతో పడుకోమన్నాడా? పడుకోమంటాకి దేవుడు చెప్పాలా? అది చెప్పాడు, నాకు దేవుడు చెప్పాడంటే ఏంటది ఈ పిల్ల.
నాకు ఎవడో మనిషి చెప్పాడంటే ఏంటదా ఏందో. అందుకే దేవుడిని వాడుకున్నాడు. అందుకని అడుక్కున్న వాళ్ళు కూడా ఎదర లక్ష్మీదేవి బొమ్మ, ఇంకోటి యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని చందాలు అడుక్కుంటారు. ఇంకా ఈ మధ్యన లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే సినిమా పాటలు పాడుతున్నారు రోడ్డు పక్కన. సినిమా పాటలు పాడుకుంటా ఒక దేవుడి పాట, ఒక సినిమా పాట పాడి ఆడుకుంటున్నారు. అంటే చూడండి, దేవుణ్ణి ఎంత చులకన చేసేస్తున్నారంటే, ఎంత తక్కువ వాడుగా చేసేస్తున్నారండి. ఎంతో గొప్ప ఆయన్ని నువ్వు సీఎంని కలవాలంటేనే కలవలేవు. దేవుణ్ణి అంత గొప్ప ఆయన్ని, ఆకాశానికి భూమికి ఎంత గ్యాప్ ఉందో ఆయనకి నీకు అంత గ్యాప్ ఉంది. అలా ఆయన నువ్వు చూడలేవు, నీ కన్నులతో నువ్వు అసలు చూడలేవు. అందుకనే మోషేతో ఏమన్నాడు, నువ్వు నన్ను చూస్తే నాయన బ్రతకలేవు, ఏ నరుడును బ్రతకడు అన్నాడు. అంతే. అందుకే నన్ను ఎవరు చూడలేరు అన్నారు. మరి ఈ ఏళ్ళకి ఎవరో చెప్పేస్తున్నారు ఆ పాపని లోపరుచుకోమని. చూసారా, నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఎయిడ్స్కి ఈ ఇన్సిడెంట్కి సంబంధం ఉంది. ఆడికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, అయినా ఈ పాప కావాల్సి వచ్చింది. అదేంట్రా, కనీసం జాలి, దయ, కరుణ ఉండాలి కదండి. చిన్న పాప, రే నేను తప్పు చేస్తున్నానంటావా? పోనీ ఆడు అదే వయసులో ఉంటే ప్రేమించుకున్నారంటే అదొక అందం, పోనీ అట్ట వదిలేద్దాం. ఆడేమో ఎద్దుకొచ్చినట్టు దగ్గర దగ్గర 40 ఏళ్ళు వచ్చినాయి, ఈ పిల్లకేమో 14 ఏళ్ళు. ఇదేంటండి, ఇలా చేయడం ఏంటండి? అసలు జాలి కానీ, దయ కానీ, కరుణ కానీ ఉందాడికి లేదండి. ఎందుకు లేదు? వాళ్ళు నిజంగా వాక్యం అనేది మొలకెత్తల రోడ్డును పడినట్టు, కంచిలో పడినటువంటి ఇత్తనాల్లాగా అయిపోయింది ఆడి పరిస్థితి. అంత దారుణంగా చిన్న పాపని చెరిపాడండి. ఎందుకు చెరిపాడు? భార్య ఉన్నా కూడా ఎందుకు చెరిపాడు అంటే, అందుకే ఒక ఇన్సిడెంట్ చెప్తూ దేవుడు, ఒక్కసారి చూడండి, బైబిల్ తెరిచి చూడండి, చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 3-4 వచనాలు, 4-5 వచనాలు. సారీ అండి, ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులును, ఎవరు? ప్రజలందరూ అంట. చూడండి, ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రాలకి దేవదూతలు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? లోతు దగ్గరికి వచ్చారు. వస్తే లోన ఉన్నారు ఈ బాలురు, వృద్ధులు, ప్రజలందరూ వచ్చేసి లోతుతో ఏమంటున్నారు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో బాడీ తీసిరా. ఇదేంటండి, చిన్నపిల్లలకి లవ్ ఏంటండి? ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా, 14 ఏళ్ల బాలుడు 9 ఏళ్ల బాలికను చెరిపి చంపాడు. ఆ పిల్ల దగ్గర ఏముందని చెరిపాడు, ఈడి దగ్గర ఏముందని ఆ పిల్ల ఈయన్ని లవ్లో పడేసింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది సమాజంలో? చూడండి, అంటే ఎంత దారుణంగా సమాజం ఉంది అంటే చాలా దారుణంగా ఉందండి. 9 ఏళ్ళు అంటే 9వ తరగతి చదివేవాడు, 8వ తరగతి చదివేవాడు, 7వ తరగతి చదివేవాడు కూడా ప్రేమలేఖ రాస్తున్నాడండి. ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖ ఏంటంటే తెలుసా? అసలు ఆ వయసులో ఆడికి ప్రేమలేఖ అంటే తెలుసా? తెలియదు, కానీ ప్రేమలేఖ రాస్తున్నాడు. ప్రియాతి ప్రియమైన ఆ వైష్ణవి అనుకోండి, ప్రియాతి ప్రియమైన వైష్ణవికి ఈ ఫలానా వ్యక్తి రాయినది ఏమనగా అక్కడ మొదలెడతాడు. ఇంకా రాస్తాడు. అసలు నీ వర్ణన అండి, ఏం వర్ణన అంటే, నీ కళ్ళ, ఆ కళ్ళు కాదు నారింజ పళ్ళు, ఆ టైపులో అనమాట. అవి చెక్కిళ్ళు కాదు ఏంటి, దొండ పండు, ఇలాగా వర్ణించుకుంటూ రాస్తాడండి. అసలు నీ అంత అందంగా ఎవరు ఉండరు అనేసరికి ఈ అమ్మాయి ఏమనుకుంటది, అరే నన్ను కాబట్టే కదా పొగిడాడు, అదే వేరేవాడైతే నన్ను పొగుడుతాడా? అందుకనే ఎంత పొగడత ప్రతి ఓళ్ళు పడిపోతారండి. ఆదాము అవ్వలు కూడా అలాగే పడిపోయారు పొగడతా. అసలు నీ అంత టోళ్ళు ఏడురా ఆదాము అనేసరికి ఆదాము రెచ్చిపోయాడు.
అవ్వనే, అమ్మా నువ్వు అసలు మామూలుదాను కాదమ్మా, నువ్వు తిని ఆయనకి ఇచ్చేయమ్మా అన్నాడు అంతే. ఇంకేముంది, ఇక నేను చేస్తాను చూడు, ఆయన్ని ఎలా లైన్లో పెడతానో చూడు అంది. పెట్టిందా పెట్టలేదా? పెట్టింది. అంతే కదండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది కోడళ్ళు చూడండి, అత్తకేమో కోళ్ళంటే పడదు, కోళ్ళకేమో అత్త అంటే పడదు. ఇది అన్ని చోట్ల ఉన్నది. క్రైస్తవ్యంలో కూడా ఇదే ఉంది. మళ్ళీ దానికి ఉదాహరణ నయోమి, రూత్. అబ్బాబ్బా, ఏం చెప్తారండి. అక్కడ తీసుకెళ్ళి చెప్తారు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో అలా ఉండాలి అత్త కోడళ్ళు అంటే. ప్రతి పాస్టర్ చెప్పేది అదే. కానీ ఉంటారా? ఎవరు ఉన్నట్టు కనబడట్లా, కనబడరు కూడా. ఎవరో కనబడి, ఎక్కడో 100కి 1,00,00,000కి గుణవంతురాలైన భార్య ఒక్కతే ఉంటది. ఆమెనే గుణవంతురాలైన భార్య అన్నాడు దేవుడు. తన తల్లిని ఎలా చూసుకుంటుందో అత్తను కూడా అలాగే చూస్తుందండి. ఆమె అండి నిజమైన కోడలంటే. ఆదర్శవంతురాలైన స్త్రీ ఆవిడే. తల్లిని ఎలా చూస్తుందో అలాగే సేమ్ అత్తను కూడా చూస్తుంది. అలాగే చూడాలి. అదే బైబిల్ చెప్పింది కూడా. అదే బైబిల్ చెప్పింది కూడా. ఇంకో వచనం చూడండి. అయితే ఇక్కడ ఎవరెవరు వచ్చారంట? బాలురు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట. బాలురికి ఏంటండి? చిన్నోళ్ళు, వాళ్ళకి అసలు వయసు కూడా లేదు. వయసు మీద పడినోడు వచ్చాడని ముసలోడు ఆడికి ఏం పని చేద్దండి చెప్పండి? మామూలుగా మన భాషలో మాట్లాడుతున్నాం. నిజంగా ముసలోడికి ఆడికి ఏం పని చేద్దండి? కాలు మోకాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నడవనివ్వు, చేతులు లేకనివ్వు, కళ్ళు కనబడవు, ఏమండి, ముక్కు వాసన సరిగ్గా రాదు, నోరు సరిగ్గా తుసుపళ్ళల్లో నుండి గాలి వచ్చేస్తుంది. ఏంటండి మరి ఆడికేంటండి? వృద్ధులు కూడా వచ్చేసారంట అక్కడికి. వృద్ధులు కూడా వచ్చేసారు. ఇంకెవరు వచ్చారు? ప్రజలందరూ. ఒక్కడ కాదు, ఇద్దరు కాదు, అందరూ వచ్చేసారంట. చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు, నడినెత్తి మెరిచిన వాడు వరకు కూడా అందరూ వచ్చేసారు. వచ్చేసి ఏమంటున్నారు చూడండి అక్కడ. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చారు కదా మనుషులు ఎవరో, ఎక్కడాలో వాళ్ళని తీసుకురా, బయట తీసుకురా. ఏం చేస్తాం? పూలదండేసి సన్మానించం. ఏం చేస్తాం? వాళ్ళని మేము కోడాలంటే ఏంటి? మనకులాగా సమాజంగా కూడుకొని ప్రార్థన చేసేది కాదు, అది అడిగేది. ఇలా కూడా మలిచేవాళ్ళు ఉన్నారు. కూడుకోవడం అంటే ఏంటి? భార్యాభర్తలు ఏ విధంగా అయితే సంపర్కంలో పాల్గొంటారో ఆ విధంగా కూడుకోవాలి. తీసుకురా అంటున్నారు. తీసుకురమ్మని లోతుని పిలిచారు. లోతుకు తెలుసు వాళ్ళు ఎవరో. అరే బాబు, ఏంట్రా మీరు మాట్లాడేది? వాళ్ళని తీసుకొస్తే మీరుండర్రా బాబు, అందుకే వాళ్ళని తీసుకొచ్చానా, మిమ్మల్ని చంపుకోలేను. మీరు సావాలనుకుంటే వాళ్ళని తీసుకొస్తాను, చచ్చిపోతారు. అందుకనే వాళ్ళని వదిలేయండిరా బాబు. నా కూతుళ్ళు ఉన్నారయ్యా, నా కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపిస్తాను, పోనీ వాళ్ళతో ఉండండి, వాళ్ళతో పాల్గొండి, వాళ్ళతో లైంగికంగా పాల్గొనండి అంటున్నారు. అది చదువమ్మా, ఆ మాట చదువు. ఇదిగో పురుషులు కూడనటువంటి, చూడండి వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు? పురుషులు కూడలేదు అంటే కన్యకలు. స్త్రీలు కాదు వాళ్ళు, కన్యకలు. వాళ్ళు ఎవరు కూడుకోనటువంటి పిల్లలు నాకు 2 ఉన్నారు. సెలవైతే వాళ్ళని మీ వద్దకు తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. చదవండి. మీ మనసుకి ఎలా నచ్చుతుందో అలా చేసేయండి. వాళ్ళని చంపేస్తారో లేకపోతే రేప్ చేసి పాడు చేసి ఏం చేస్తారో చేసేయండి. వాళ్ళని చేస్తే పర్లేదు, కానీ వాళ్ళ మట్టికి పిలవద్దు బాబు. మీకు నమస్కారం రా బాబు అని వాళ్ళని బతులాడుకుంటున్నాడండి. బతులాడుకుంటున్నా వింటలేదు. తర్వాత చదవమ్మా. ఈ మనుషులు వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మన్నారు. మరియు వారు వీడెవడో మనలోని పరదైస్గా వచ్చారంటున్నారు. ఎవడో వచ్చేసాడండి, మన బయటోడు ఎవడో వచ్చేసాడు మనలోకి, అందుకని వీడు వాళ్ళని పంపించట్లేదు అన్న భావన వాళ్ళకి వచ్చేసింది. అయితే ఇలా విచ్చలవిడితనంగా ఇశ్రాయేలీలు స్త్రీలని చేర్చేటువంటి వారు. మనం మొన్న ఒక మెసేజ్ అన్నాం. ఎవరో
అన్నయ్య గారు, శ్రీను అన్నయ్య గారు చెప్పారు. ఎవరో లెమిక్ అనే వ్యక్తి ఇద్దరు భార్యలను చేసుకున్నాడని మనం విన్నాం కదా. అయితే ఇద్దరిని చేసుకున్నట్టుగా మనం విన్నాం. అందుకు నోవాహు ఎందుకు నీతిమంతుడయ్యాడు అంటే ఒక్క భార్యని చేసుకున్నాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు అని చెప్పారు. ఓకే, బాగుంది. దాన్ని నేను నెగిటివ్గా చెప్పాలనుకోవట్లేదు. ఒక్క భార్యని చేసుకున్నాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. మీరు ఆలోచించారు లేదు, నేను ఆలోచించా. అయితే మరి ఆ తర్వాత వచ్చినటువంటి దావీదు ఉపపత్నులు ఎంతమంది, భార్యలు ఎంతమంది? నా ఇష్టానుసారుడైన మనుషుడని ఎందుకు అన్నాడు? అక్కడ వదిలేయండి. మోషే తర్వాత ఎవరు? యెహోషువ తర్వాత ఒక ఆయన ఉంటాడు కదా, నీతిమంతుడు. ఆయనకు కూడా ఇద్దరు భార్యలు ఉంటారు. అది నేను ఎక్కడో చదివాను, రాజుల గ్రంథాల్లోనే ఎక్కడో. అయితే ఆయనకు కూడా ఇద్దరు భార్యలు ఉంటారు, కానీ ఆయన నీతిమంతుడు. ఇంకొక ఆయన మహా మేధావి, ఈయన నా స్నేహితుడు అని పిలిచాడు ఆయన్ని. ఎవరైనా? అబ్రహాంకి ఇద్దరు భార్యలు ఉన్నారా, ఒక్క భార్య? చెప్పండి, ఒకటేనా? పోనీ ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ ఆలోచిద్దాం. ఏంటంటే అబ్రహాము చేసుకోవాలని చేసుకోలేదండి, సారా తీసుకొచ్చి అంటకట్టిందండి, లేకపోతే చేసుకోడండి అందాం, కాసేపు అనుకుందాం. ఓకే, అయితే సారా తీసుకొచ్చి అంటకట్టింది. ఇప్పుడు మంచం మీద పడుకోవాలంటే వివాహం జరిగిన తర్వాత పానుపు ఏమన్నాడు? నిష్కళంకమైనది అన్నాడా, లేదంటే పోయింది అన్నాడా? అంటే మంచిది కాదు అన్నాడా? అంటే నిష్కళంకమైనది గాను అన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు మన ఎవరు, ఆగరుతో ఈయన సైనించేటప్పుడు ఆయనకి ఇష్టమై పడుకున్నాడా, లేదంటే తాగబోపిచ్చేలాగా కూతుళ్ళు లోతుని ఎలాగైతే ప్రేరేపించారో అలాగే ఏమైనా చేశారా? స్పృహ ఉండే చేశాడా? ఆమెకి కూడా ఇస్మాయిల్ పుట్టాడు కదా, మరి ఈమెకి ఇస్సాకు పుట్టాడు కదా. అంటే జనాంగం వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, ఇద్దరు భార్యలున్నా ముగ్గురు భార్యలున్నా ఇప్పుడు ఏమంటున్నారంటే మనలో కూడా ఇద్దరు భార్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎప్పుడు మొదటి భార్య చనిపోయినప్పుడు, అంతే కదా. మొదటి భార్య చనిపోయినప్పుడు రెండో భార్యను చేసుకోవచ్చు, కూడదా? చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఇప్పుడు ఈమె యవనస్తురాలు, భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, యవనస్తురాలు, భర్త చనిపోయాడు, పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోవచ్చా? బైబిల్ అంగీకరిస్తుందా దానికి? చక్కగా అంగీకరిస్తుంది. ఇప్పుడు అక్కడ ఇద్దరు భార్యలు చేసుకున్న అతను నీతిమంతుడు ఎలా అయ్యాడు? అక్కడ ఒక్క భార్య ఉంది కాబట్టి ఆయన ఎలా నీతిమంతుడు అయ్యాడు? ఈయన కూడా ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? ఇద్దరు భార్యలు ఉన్న ఆయన. ఇంకా దావీదు ఉపపత్నులు ఎంతమంది? అబీగయీలు, బత్షెబ, భార్యలు ఎంతమంది ఉన్నారు? భార్యలు ఉన్నారు కదా. మరి ఆయన ఎందుకు ఇష్టానుసారుడు మనుషుడయ్యాడు? భార్యను బట్ట నీతి అనేది, యథార్థత అనేది, లేదంటే అది మన దీనిలో వస్తుందా అంటే మనం నడిచే నడవడికలో వచ్చిద్దా? అంతే కదండి. నీతి అనేది దేనివల్ల మనకి సంప్రాప్తిస్తుంది అంటే మనం నడిచే నడవడిక వలన. భార్యను బట్టి కాదు నీతి. భార్యను బట్టి అంటారా? భార్యను బట్టి అయితే మరి దావీదుకి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఆయన ఎలా నీతిమంతుడయ్యాడు? అబ్రహాంకి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఆయన ఎందుకు నీతిమంతుడయ్యాడు? తర్వాత ఇద్దరు భార్యలు కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నీతిమంతులే. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అధికమైన, అంటే ఇప్పుడు బత్షెబని ఎలాగ చేసుకున్నాడు దావీదు? అది తప్పన్నాడా? అంతకంటే ఇద్దరు ముగ్గురిని చేసుకున్నాడు, అది తప్పనలా.
కానీ బత్షెబాను ఎలా చేసుకున్నాడు, అది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎలా చేసుకున్నాడు అంటే బలవంతంగా, అంతేనా? ఆమె ఒప్పుకోకపోయినా రాజు కాబట్టి నీ కాళ్ళు ముక్త బాంచాను, అంతే. నీ కాళ్ళు ముక్త బాంచానని ఆయన ముందు నమస్కరించేయాలి, అంతే. నువ్వు రా అంటే రావాలి నైటు. అలా ఉండేది అప్పుడు. కాబట్టి అక్కడ ఊరియాని యుద్ధంలో చంపించాడు. ఇక్కడ భార్యతో మొదటి పిల్లడు చనిపోయాడు. అంటే ఇక్కడ ఏం ఆలోచించాలి? మరి ఈయనకి భార్యతో, అనేక మంది భార్యలతో ఈయనకి ఇలా ఉంది కదా, కనెక్షన్ ఉంది కదా, మరి ఈయనకి ఎయిడ్స్ వచ్చిందా? ఎయిడ్స్ అప్పుడే ఉందా, లేదంటే ఈ మధ్య వచ్చిందా? ఇది ఎలా వచ్చిందో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, చూడండి. బైబిల్ తెచ్చి నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. 20వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచరించకూడదు. పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వ్యభిచరించకూడదు. వ్యభిచారం అంటే ఏంటి చెప్పండి? వీడికి భార్య ఉంది, మళ్ళీ ఇంకో దాన్ని చూస్తాడు. ఈమెకి భర్త ఉన్నాడు, ఇంకొకళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకుని ఈయన్ని 4 ముక్కలు చేసి టబ్బలో పెడద్దు, అంతే కదా? లేదంటే సిమెంట్ కుక్కర్లో సిమెంట్ కుక్కేసి ఏది డబ్బాలో పెట్టేసి సిమెంట్ స్లాబ్ చేసేద్దు. అది దాన్నే వ్యభిచారం అంటారు. అంటే నీకు భార్య ఉన్నా కూడా ఇంకొక అమ్మాయిని ఆశపడుతున్నావు అంటే, నీకు భర్త ఉన్నా కూడా ఇంకొక ఆవిడ్ని ఇంకొక అతన్ని ఇష్టపడుతున్నావు అంటే దాన్నే వ్యభిచారం అన్నాడు. పెళ్లి చేసుకోవచ్చు కానీ వ్యభిచారం చేయకూడదండి. ఈమెకి డైవర్స్ ఇచ్చేసి ఇంకొకరిని చేసుకోవచ్చా? పిల్లలు పుట్టకపోతే ఆమెకి నీకు క్లాషెస్ వచ్చినాయి మధ్యలో, ఓకే. క్లాషెస్ వల్ల మీరిద్దరు కలిసి ఉండరక, కోర్టు 6 నెలలు గడువిస్తుంది. 6 నెలల్లో కూడా నువ్వు ఉండవు, అయినా కూడా గొడవలు పెట్టుకుంటున్నావు. నువ్వు చస్తావా నన్ను చంపుతావా అంటుంది. అన్నప్పుడు ఇంకేం చేస్తారు? ఉండలేరు, అలా కలిసి ఉండలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? డైవర్స్ ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అని కోర్టు తీర్పిచ్చింది, అంతే కదా? అది ఒకటి అనుకుంటే, ఇంకోటి అమెరికా కోర్టు ఏమి తీర్పిచ్చిందో తెలుసా? ఆడోళ్ళతో ఆడోళ్ళు, మగోళ్ళతో మగోళ్ళు పెళ్లి చేసుకోండి. ఈ మధ్య ఒక మగోడికి కడుపు వచ్చింది, ప్రెగ్నెంట్ వచ్చింది. ప్రెగ్నెంట్ వస్తే ఎలా కనాలంటాడు? ఎలాగంటాడు? పొట్టకోసి బిడ్డను బయట తీశారు. బతుకుతాడు అంటారా? బతకలేదు. ఎందుకని? ఏ గర్భంలో దేవుడు ఏదైతే పెట్టాడో దాన్ని విడిచిపెట్టి అవాచ్యమైనది చేస్తే నేను సహించను అన్నాడు. అంటే దేవుడు ఏం పెట్టాడు సృష్టిలో? స్త్రీయే కనాలి, అంతేనా? పురుషుడు కనాలన్న పెట్టాడా? స్త్రీ కనాలన్నాడు. మరి ఈడేం చేశాడు? పురుషుడికి ప్రెగ్నెంట్ తెప్పించాడు. ఏమండి, అది కరెక్ట్ అంటారా? దేవుడికి నచ్చలా, ఈ విషయాలని నచ్చలేదు. ఇంకొకటి చూడండి, వ్యభిచరించవద్దు అన్నాడు కదా, వ్యభిచరించవద్దు, వివాహం అయితే చేసుకో. ఇంకొకటి మళ్ళీ అక్కడే వచ్చిన ఆది కాండంలో, మీకు గుర్తుందో లేదో, ఆది కాండంలో 2 పెళ్లిళ్ళు చేసుకున్న ఒక రిఫరెన్స్ చూపించాడు అన్నయ్య. అది మీకు గుర్తుంటే తెవ్వండి. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను ఆ మాట గుర్తుంది నాకు, వివాహం అని ఉంటుంది అక్కడ. వివాహం చేసుకొనేను అని ఉంటుంది అక్కడ. వివాహమా వ్యభిచారమా? అక్కడ వివాహమే రాశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో కూడా వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహం అంటే చాలా మంచి మాట. అది 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అది చదివాం. ఇంకా వివాహం అని ఉంటుంది అక్కడ మాట. అది కాదమ్మా, అది కాదు. అయితే వివాహం అనే మాట వచ్చింది అక్కడ.
పెండ్లి చేసుకునే అనేది కాదు. సరేనండి, ఓకే, నేను అది గుర్తొచ్చినప్పుడు మరలా ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేస్తానండి. అయితే ఇప్పుడు వ్యభిచరించకూడదు అన్నాడు దేవుడు, అంతేగాని వివాహం చేసుకోకూడదు అనే మాట ఎక్కడా అనలేదు. ఇద్దరిని వివాహం చేసుకోకూడదు అని ఎక్కడన్నా బైబిల్లో ఉందా? 66 పుస్తకాలు లేదు. ఇద్దరిని వివాహం చేసుకోకూడదని ఎక్కడా లేదు. వివాహం అనే మాట వాడాడు అంటే అది ఒక మంచి వివాహం అనగానే, మ్యారేజ్ అనగానే చాలా మంచి పదం అది. అందుకే హెబ్రీ పత్రిక ఒకసారి తేవండి, అక్కడ ఏం వాడాడు? వివాహం వాడా, వ్యభిచారం అన్న వాడా? అక్కడ చూడండి, 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. ఇప్పుడు పానుపు కాడకు వచ్చాడు. పానుపు ఏమన్నాడు? నిష్కల్మషమైనది, కల్మషం లేనిది. అంటే ఇద్దరి మధ్యన, స్త్రీ మీద పురుషునికి ఎంత ప్రేమ ఉందో పురుషునికి స్త్రీ మీద కూడా అంతే ప్రేమ ఉండాలి, అంతే. వాళ్ళిద్దరూ ఏక శరీరులై ఉండాలి. ఏక శరీరులు, ఇద్దరు 2 శరీరాలు కాదు, ఏక శరీరులు. వారిరువురు కాక ఒక్కరై ఉంటారు. ఏక శరీరులై ఉందురు, ఒకే శరీరమే కాలో ఎడదీయబడరు. అంటే వాళ్ళ చావే వాళ్ళని విడదీయాలి, అంతే. అదే చెప్పాడు దేవుడు, వాళ్ళ చావే వాళ్ళని విడదీయాలి. ఇంకెవడొచ్చినా మధ్యలో వాళ్ళ విడిపోకూడదు అనేది దేవుడు చెప్పాడు. అందుకని పెద్దల్ని ఎన్ని సాక్ష్యాలండి, పెద్దలు ఫోటోలు, రిజిస్టర్ సంతకం పెట్టి మనకి సర్టిఫికెట్ ఇస్తాడు. ఎన్ని సాక్ష్యాలండి, ఎంత. మళ్ళీ కట్నం ఇచ్చేటప్పుడు ఫోటో, మళ్ళా కట్నం తీసుకునేటప్పుడు ఫోటో. ఏమండి, అన్ని ఏమండి, మనం క్రైస్తవులు అంటున్నాం కానండి, క్రైస్తవులు పాటించేమని పాటిస్తున్నామండి. క్రైస్తవులు కూడా అన్యులు పాటిస్తున్నారు చాలా వరకు. మంచి రోజు ఇవాళ మంగళవారం అయితే పెళ్లి చేయడు, అమావాస్య అయితే అసలు చేయడు. చేస్తారంటారా? అమావాస్య రోజున నేను క్రైస్తవురాల్ని లేదా నేను క్రైస్తవుడిని, అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నాను అనే ఒక్క క్రైస్తవుని చూపించండి. మానసంఘంలో, బయట వద్దు, మానసంఘంలో అమావాస్య రోజు నేను పెళ్లి చేసుకున్నాను అనే వాళ్ళని ఒక్కరు చూపించండి. కనపడరు. ఎందుకు? వారి పారంపర్య ఆచారములను గైకొందరు. వాళ్ళ ఇష్టమేక, అంతే. వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి అలాగే ఫాలో అవుతారు, అంతేగాని దేవుడి మాట మేము వినమంటే వినం, అంతే. ఇంకొక వచనం చూడండి, లేవీకాండం 18వ అధ్యాయం 6వ వచనం అమ్మ. 18వ అధ్యాయం 6వ వచనం. మీలో ఎవరును, అదిగోండి, మన రక్త సంబంధుల మానచ్ఛేదమును తీయుటకు వారిని అసలు సమీపించకూడదంట. నీ రక్త సంబంధులు ఎవరైనా ఉన్నారనుకోండి, నీ బంధువులు, ఇప్పుడేంటండి రక్త సంబంధులు ఏంటండి? రక్త సంబంధులు కూడా కాదు, సొంత అన్నయ్యే సొంత చెల్లిని ఏర్పాటు చేశాడు, సొంత కూతుర్ని సొంత తండ్రి పాడు చేశాడు. ఇది మనం కొరింథీ సిటీలో కూడా చూడమా? 7వ అధ్యాయం అమ్మది, 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ఒకడు తన తల్లిని, 7వ అధ్యాయం అమ్మా, అది కాదమ్మా, అది కాదు. ఒకడు తన తల్లిని, 2 కొరింథీ అనుకుంటా, 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏడో అధ్యాయం కదమ్మా, సరే. అయితే కొరింథీ సిటీలో ఈ ఇన్సిడెంట్ జరుగుతుందండి. ఏంటంటే ఒకడు తన తల్లిని కూడుకున్నాడంట.
అంటే చూడండి ఎలా సమాజం మారిపోతుంది. మనం అనుకుంటున్నాం ఇప్పుడే జరుగుతున్నాయి అనుకుంటా ఇన్సిడెంట్లు, ఇది వరకు ఇప్పుడు లేవనుకుంటా, అంత ఘోరాతి ఘోరాలు ఇప్పుడే జరుగుతున్నాయి అనుకుంటున్నాం మనం. రాళ్లతో వ్యభిచరించారంట, రాళ్లతో, జంతువులతో వ్యభిచరించారంట ఇశ్రాయేలీలు. అందుకే వాళ్ళని దుష్ట సంతానం అన్నాడు దేవుడు. ఏమండి? అందుకని వాళ్ళని దుష్ట సంతానం అన్నాడు. ఇంకొక వచనం చూడండి, లేవికాండం 20 అధ్యాయం 13వ వచనం. లేవికాండం 20 అధ్యాయం 13వ వచనం. ఒకడు స్త్రీతో సైనించినట్టు పురుషునితో సైనించిన ఎడల వారిద్దరు హేయక్రియలు చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలెను. తర్వాతమ్మ, జంతు సైనవు చేయువానికి మరణ శిక్ష, అంటే జంతువుతో పుడుకునే వానికి కూడా మరణ శిక్ష. ఇంకోటి ఏమన్నాడు తర్వాత, ఆ జంతువును కూడా చంపాలన్నాడు. ఎవరైతే ఆ జంతువుతో సైనిస్తారో, పడుకుంటారో, ఆ జంతువుని చంపాలి, ఈయన్ని కూడా చంపాలి. అందుకనే యేసు ప్రభు వ్యభిచరించినటువంటి స్త్రీ వద్దకు, 8వ అధ్యాయమే కదా అది, వ్యభిచరించినటువంటి స్త్రీ వద్దకు వచ్చి, అమ్మా నీ మీద ఎవరు రాయి వేయలేదంటే ఎవడు వేయలే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళందరూ తప్పులు దేవుడు యేసు ప్రభు వారు భూమి మీద రాస్తుంటే అది చదువుకొని వెళ్ళిపోతున్నారంట. వీడు వ్యభిచారం చేశాడు కాబట్టి వ్యభిచరించాడు అని రాయంగానే అది చూసి చదువుకొని వెళ్ళిపోతున్నాడు. వీడు దొంగతనం చేశాడు, వీడు ఇంకేదో చేశాడు, ఇవన్నీ చేశారు అని వాళ్ళ పాపాలంటే ఇక్కడ రాయంగానే అలా చదువుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు దొంగవరా నువ్వు అంటే ఆడికి ఏమైనా బాధ? ఎందుకండి బాధ? అలాగే అక్కడ కూడా యేసు ప్రభు రాసింది ఆడ పాపాలు కాదు, ఏమో రాసుకుంటున్నాడు. ఆయన ఏం రాసుకుంటున్నాడు నాకు తెలియదు, నీకు తెలియదు, బైబిల్లోనూ రాయలేదు. అనవసరం మనం ఆలోచించడం. చదివమ్మ తర్వాత. మరణ శిక్ష విధించాలన్నాడు, అంటే జంతువుకి మనిషికి కూడా. అలాగే యేసు ప్రభు వారు ఏమన్నారు, అప్పుడు రాళ్లతో కొట్టి చంపేయాలి ఈ అమ్మాయిని. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమని ఉండాలి, వ్యభిచరించినటువంటి స్త్రీని ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ యేసు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు దగ్గరికి తీసుకొచ్చి నువ్వేం చెప్తావు మహానుభావుడా అని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవడో నీకు శిక్ష వేయలేదమ్మా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభా అని. అంటే ఎవడండి పాపం చేయనోడు ఎవడు? అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ త్రోవ చెరుపుకున్న వాళ్ళే, త్రోవలో ఉన్నోడు ఎవడో లేడు, అన్ని వంకర మార్గాల్లో తిరిగేవాళ్ళే. కాబట్టి వీళ్ళకి శిక్ష ఎవరు వేయచ్చు, ఈమెకి వ్యభిచరించినటువంటి స్త్రీకి యేసు ప్రభు వేయచ్చు. కానీ వేసాడా? వేయలేదండి. అందుకే చివరిగా మత్తయి సువార్త, చివరిగా కాదండి, మత్తయి సువార్త ఒక్కసారి చూడండి. ఈ వచనం చూశాక దాంట్లోకి వెళ్దాం. సామెతలు 5వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చూడండి. 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. జార స్త్రీ పెదవుల యందు తేనె కారుతుంది, దాని నోటి మాటలు ఊరినే లైన్లో పెట్టేద్ది. దాని వలన కలుగు ఫలం అది అంత చేదుగా ఉంటదండి. అది 2 అంతలు గల కత్తి ఎంత పదిన కసిక్కిని కోద్దండి అంతే. గొంతు ఏం కోసిద్ది? గొంతు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, జార స్త్రీ అన్నాడు. వివాహం అనే మాట మాట్లాడలేదు. అందుకే జార స్త్రీ అంటే ఎవరు, అనేక మందితో పురుషులతో కూడుకునేటువంటి స్త్రీని జార స్త్రీ అంటారు. జార స్త్రీ అంటారు అంటే అనేక మందితో తిరుగుతుంది. ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతుందంట. తర్వాత చదివమ్మ. దాని నడతలు ఏంటి, దాని నడతలు మరణం వచ్చేద్దంటాను అంతే. దాని అడుగుల దగ్గరికి వెళ్ళామనుకో ఏమొచ్చిద్ది, ఎయిడ్స్ వచ్చేద్ది. మరణం అంటే అదే, ఇప్పుడు చెప్పేది అదే. మరణం అంటే ఏంటి, ఎయిడ్స్ వచ్చేద్ది. ఎక్కడ ఉంటదే వచ్చిన ఒకసారి,
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మరణం వచ్చేది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంది. అంటే దీని అర్థం ఏంటంటే, దురాశ అనగా మితిమీరిన కోరికలు. ఈ మితిమీరిన కోరికల వలన అది గర్భం ధరించి పాపాన్ని కంది. ఎదుటివారితో వ్యభిచరించడం అనే ఒక పాపాన్ని కంది. ఆ కనుక పాపం పరిపక్వమై అదే పండిపోయి ఏమైంది, మితిమీరి వ్యభిచరించినందున మరణము, ఎయిడ్స్ వచ్చింది. అంతేనా? ఎయిడ్స్ వచ్చింది కదా, అంటే మరణం వచ్చేసిందండి. దేని వలన అంటే వ్యభిచరించడం వలన. ఇప్పుడు అమెరికా వలన వచ్చిందా ఎయిడ్స్? చాలా మంది ఏమన్నారంటే కోతి వలన వచ్చింది అన్నారు. ఇది ఒకటి. చింపాంజీ వలన వచ్చింది అన్నారు కొంతమంది. కోతి వలన వచ్చింది అన్నారు కొంతమంది. ఏం చేశారంటే కోతితో మనుషులు సైనించడం వలన వచ్చిందన్నారు. అది కూడా తప్పే, ఇది కూడా తప్పే. ఎందువలన వచ్చింది అంటే మనిషి పాడు చేయడం వలన మాత్రమే ఈ ఎయిడ్స్ అనే వ్యాధి లోకంలోనికి ప్రవేశించింది. అందుకే దురాశ గర్భము ధరించి ఏం కంది? పాపాన్ని కంది. పాపం అంటే ఏంటి? అదే మరణాన్ని కంది. అందుకనే ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాలు. స్త్రీ పురుషులు ఇద్దరు తమ తమ స్వాభావిక ధర్మములను విడిచి స్త్రీతో స్త్రీ గాని పురుషునితో పురుషుడు గాని అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలములను పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైరే అన్నాడు. అంటే ఎలా వచ్చేసిందంట? స్త్రీలు స్త్రీలతో పడుకుంటున్నారు, పురుషులు పురుషులతో శయనిస్తున్నారు. ఇందువల్లనే ఈ వ్యభిచారం వలన ఒకటి. రెండోది స్త్రీలు స్త్రీలతో పడుకోవడం, పురుషులు పురుషులతో పడుకోవడం. అసలు ఎయిడ్స్ అనేది ఎవరి వలన వచ్చిందంటే మనిషి వలన వచ్చిందా, లేదంటే ఒక దేశం వలన వచ్చిందా? ఒక మనిషి వలనే వచ్చింది. మనుషులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన, వీడికి భార్య ఉండగా వేరే ఆమెతో తిరుగుతాడు, ఈమెకి భర్త ఉండగా వేరొకటితో పోతుంది. అందుకనే ఎయిడ్స్ అనే వ్యాధిని తీసుకొచ్చారండి. ఇంకొకటి అందుకే యవ్వనేచ్ఛల నుండి పారిపోమన్నాడు. అది కూడా 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము అన్నాడు. అంటే యవ్వనంలో ఏం వస్తాయండి? ఏం కోరికలే కదా, అన్ని కోరికలే వస్తాయి. ఆ అమ్మాయితో వెళ్తే బాగుంటది, ఈ అమ్మాయితో వెళ్తే బాగుంటది, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? ఇది కాదురా బాబు, అసలు వచ్చిందే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడునప్పుడే అది హృదయమందు ఆమెతో వ్యభిచారం చేయిస్తాడంట. అసలు ఆలోచనే తప్పు అన్నాడు. అసలు ఆలోచించకూడదు. ఈ అమ్మాయి రోడ్డు అంటే వెళ్తుంది అనుకోండి, అబ్బా చాలా చక్కగా ఉంది, ఒకవేళ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే తల దించుకుని ఇలా ఉండు. ఆ అమ్మాయి వెళ్ళేంత వరకు తల దించుకుని ఇలా ఉండు, పోయేదేముంది నీకు? లేదు, ఒక కన్ను పెరికేసుకో అన్నాడా లేదా? 2 అవయవాలు ఉండి తప్పు చేసే కంటే ఒక అవయవాన్ని తీసేసుకో అన్నాడు. కాలు తప్పు చేస్తుంది, కాలుని తీసేయి. చెయ్యి తప్పు చేస్తుంది, చెయ్యిని తీసేయి. అవయవాలు పోగొట్టుకోవడమే మంచిది, పాపం చేయకోకుండా ఉండి. అవయవాలు పోయినా ఇబ్బంది లేదు, కానీ ఏం చేస్తే మనకి పరలోకం రాదు? పాపం చేస్తే పరలోకం రాదు. అందుకే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే ఆమెతో వ్యభిచారించేశాడు ఆల్రెడీ. చూపుతో చూస్తే చాలండి వ్యభిచారం అన్నాడు, అంతే. అందుకనే వ్యభిచారం చాలా ఘోరమైనది. ఇంకొకటి చూడండి, ఇంకొక వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అదే జారత్వాన్ని గురించి చెప్తూ 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. చదవమ్మ. పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహం వెలుపల ఉన్నవి గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇప్పుడు ఎవడికో నష్టం లేదు. ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది అనుకోండి,
ఆమె భర్తకు వచ్చింది అనుకోండి, ఆమెకు కూడా వచ్చేస్తుంది. ఒకవేళ ఆమె గర్భంలో పిల్లలు ఉండంగా ఈమెకి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, పిల్లలకు కూడా సోకేద్ది. ఈ మధ్యన లేటెస్ట్ టెక్నాలజీ ఏం కనిపెట్టారంటే, గర్భంలో ఉన్న శిశువుకి ఎయిడ్స్ రాకోకుండా చేసేటువంటి ఒక ప్రక్రియను చేపట్టారు. ఎంత టెక్నాలజీ వచ్చిందో చూడండి. గర్భంలో ఉన్న శిశువుకు రాదు. ఒకవేళ షుగరు ఆ అమ్మాయికి ఉందనుకోండి, బేబీకి రాదు. బీపీ ఆ అమ్మాయికి ఉందనుకోండి, బీపీ ఆ బిడ్డకు రాదు. చూడండి ఎంత లేటెస్ట్ టెక్నాలజీ కనిపెట్టారు. అంటే మనిషి కనిపెట్టగలడు. ఏం కనిపెట్టగలడు? దేవుడు ఉన్నదాన్నే, దేవుడు చేసిన దాన్నే కనిపెట్టగలడు, అంతేగాని దాన్ని మించేమి కూడా చేయలేడండి. అందుకనే ఇప్పటికి కూడా చాలా ఈ వ్యాధికి మందు ఇప్పటికీ కనుగొనలేకపోయారు. అందుకే విచ్చలవిడితనంగా ఎప్పుడు కూడా భార్య ఉండంగా ఎదుటి స్త్రీని చూడకూడదు. భర్త ఉండంగా ఎదుటి పురుషుణ్ణి అస్సలు చూడకూడదు. అందుకనే జ్ఞానముతో నీవు నాకు చెల్లువనియు, వివేకంతో చెలికత్తువని చెప్పమన్నాడు. అంతే కదా, అదే చెప్పమన్నాడు కదా సామెతల్లో. అది అంటే మనం జ్ఞానంతో వ్యవహరించాలి. ఎవరిని ఎలా మాట్లాడేది? అక్క అని పిలు, తమ్ముడు అని పిలు, అన్న అని పిలు. ఏవండి అంటే అదో దూర బంధం అయిపోద్దండి. తండ్రికి నీకు బంధం ఉందని ఎలా తెలుస్తుంది? నువ్వు తండ్రివి, ఆయన కొడుకు. నాయన అంటాడు ఆయన, నువ్వేమనాలి? తండ్రి, ఫాదర్ అని చెప్పి నువ్వు అనాలి. అంటే తండ్రి అంటే బంధం ఉంది, కొడుకు అంటే బంధం ఉంది. ఏవండి అంటే బంధం ఉందండి? బంధం లేదండి. బంధం తెగిపోయింది అక్కడితో. బంధం ఉండాలి అంటే మనం కూడా ఏమని పిలవాలి? అక్కవని, చెలికత్తెవని, లేదంటే తమ్ముడు, అన్నయ్య, లేదంటే అక్క, చెల్లి. ఇంతే. ఎంతకంటే ఎక్కువ ఓవర్గా మనం మాట్లాడకూడదండి. ఎంతకంటే ఓవర్గా మాట్లాడకూడదు. ఇంకొక మాట, ఇక చివరగా ఇంకొక మాట చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథం 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుపరిచెను. చూసారా? ఆయన వాక్కును పంపి ఎవరిని బాగుపరిచాడు? ఒకవేళ నీకు ఎయిడ్స్ వచ్చింది, పరలోకం వెళ్తావా అలవా? ఎయిడ్స్ వచ్చిందండి, పరలోకం వెళ్తాడా వెళ్ళడా? పూర్వకాలంలో ఎవరో ఒక అమ్మాయితో అలాగా రాంగ్ రూట్లో ప్రవర్తించి ఆమెతో సైనించి ఆ వ్యాధిని తెచ్చుకున్నాడు. లేదు, బ్లడ్ మార్పిడి వలన కూడా వస్తుంది. ఒక్కొక్కసారి మనం బ్లడ్ బ్యాంకులో బ్లడ్ తెచ్చుకుంటాం బ్లడ్ లేనప్పుడు. ఏది మనకి 11 కంటే తక్కువ, 9, 8, 7 ఉందంటే బ్లడ్ ప్యాకెట్ తెచ్చుకోమంటారు. అప్పుడు మనం వెళ్ళినప్పుడు బ్లడ్ ప్యాకెట్ ఇస్తారు 250 ml. అది తెచ్చుకున్నప్పుడు అది వ్యక్తికి ఎక్కిస్తారు. అది మొత్తం టెస్ట్లన్నీ జరిగిన తర్వాత, ప్యూరిఫై అయిన తర్వాత రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ల్యాబులు వాటిని టెస్ట్ చేయకోకుండా విడిచిపెట్టేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు మనకు వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ విడిచిపెట్టారు కదా, ఆ టైపులో విడిచిపెట్టేస్తున్నారు. ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 1 నడుము నొప్పులు, 2 మోకాళ్ళ నొప్పులు, 3వది షుగరు, 4వది బీపీ, 5వది ఎన్నుపూస అరుగుదల. ఎలా ఉన్నాయంటే రోగాలు. నీకు ఏమొచ్చింది? జలుబా, జ్వరమా, ఇంకేమన్నా రోగాలు ఉన్నాయా? నా దగ్గర రండి, స్వస్థత పొందుతారు అనే విధంగా ఉన్నాయన్నమాట. అంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చిన రోగాలు ఏంటంటే ఎన్నుపూస అరుగుదల ఒకటి, 2వది మోకాళ్ళ నొప్పులు, 3వది షుగరు, బీపీ, 4వది స్త్రీలకైతే మెడజేమల నొప్పులు, తలనొప్పి. మెడజేమల నొప్పులు, తలనొప్పి. ఈ లేని స్త్రీలు లేరండి. ఈ వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి స్త్రీకి కూడా ఈ జబ్బు ఉంది. మెడజేమల నొప్ప, అమ్మ నీ నడు నొప్ప, మెడజేమల నొప్పి అని అడిగితే అందులో ఏదో ఒకటి చెప్తుంది. నా మెడజేమల నొప్పను, తలనొప్పను, నడు నొప్పను చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. చెప్పకపోతే నాకు చెప్పండి, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసుకున్న టెస్టులు జరగలేదు, ప్యూరిఫై అవ్వలేదు. ఇది అవ్వకోకుండానే దీన్ని రిలీజ్ చేస్తారు. 20 సంవత్సరాలు టెస్టులు జరిగిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలి. కానీ మరణాలు అత్యధిక సంఖ్యలో జరిగిపోవడం వలన మన రాష్ట్రానికి కోవాక్సిన్ తెచ్చేశారు. కోవాక్సిన్ తెచ్చారు ఫస్ట్, అది బాగోలేదని మరి కోవిషీల్డ్ తెప్పించారు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి కోవిషీల్డ్ తెప్పించారు. అది అలాగే ఉంది. అందుకనే ఏ వ్యాక్సిన్ ఇచ్చే ముందు చాలా టెస్టులు జరుగుతాయి. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. అది ఆ కాలంలో జరిగితేనే
ఆ టెస్ట్లన్నీ జరిగితేనే అది ప్యూరిఫైగా మన దగ్గరికి వచ్చి మనకు వ్యాక్సిన్గా మన ఒంట్లోకి వెళ్ళాలి. ఆ వ్యాక్సిన్ అలానే ఉంటుందండి. ఒక్క ఇంజెక్షన్ మన జీవితాన్ని మార్చేసినట్టు ఒక్క కాఫీ నా జీవితాన్ని మార్చింది. అలాగే మన వ్యాక్సిన్ అనేది ఒక్క వ్యాక్సిన్ మన జీవితాలను మార్చేస్తుంది. ఎందుకంటే అది నువ్వు చచ్చేంత వరకు ఆ వ్యాక్సిన్ నీలో పనిచేస్తూనే ఉంటది. కాదు, వ్యాక్సిన్ అంటేనే అది. వ్యాక్సిన్ అనగా ఏంటంటే మన చిన్నప్పుడు టీకాలు వేస్తారు తెలుసు కదా, వ్యాక్సిన్లు ఇస్తారు. హెపటైటిస్ బి కామెరలు రాకుండా, అలాగే పోలియో రోగం రాకోకుండా పల్స్ పోలియో వేస్తారు. ఆ రోగాలు రాకోకుండా అవి ముందు జాగ్రత్తలు అనమాట. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అని బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుందంటే వ్యభిచరించవద్దు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తిరగొద్దు, మగోళ్ళతో మగోళ్ళు తిరగొద్దు, ఎవరి భార్యతో వారు సుఖంగా ఉండండి. అందుకే కదా నీకు పెళ్లి చేసింది. నీ భార్యతో ఉంటావనే కదా, నీకు ఆశలు అత్యధికంగా వెళ్ళిపోతున్నాయనే కదా నీకు నీ తల్లిదండ్రులు పెళ్లి చేసింది. నీ భార్య ఉండగా మళ్ళీ ఎందుకు, నీకు భర్త ఉండగా మళ్ళీ ఎందుకు? అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే వ్యభిచరించవద్దు, జార స్త్రీ జోలికి అస్సలు పోకండ్రా బాబు, యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోమన్నాడు. అదండి. అందువలన ఎయిడ్స్ ఎందుకు వస్తుంది అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎయిడ్స్ వలన నేర్చుకున్న పాఠం ఏంటంటే వేరొక స్త్రీని మనం మన చూపుతో కూడా చూడకూడదు. ఆమెని అసలు మన మనసులో కూడా రానికూడదు. ఎవరిని కూడా మన మనసులోకి రానికూడదు. భర్త అయితే భార్య ఉంచుకోవాలి, భార్య అయితే భర్త ఉంచుకోవాలి, అంతే. నీ భర్త నీకు హీరో, నీ భార్య నీకు హీరోయిన్, అంతే. వీళ్ళు ఏం చేస్తారు, నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి, నాకు ప్రభాస్ అంటే ఇష్టం అండి. వీళ్ళ హీరోలు వీళ్ళకి మళ్ళీ వీళ్ళ హీరోలు ఏమో పక్కనే పెట్టుకుంటారు, ఆయన హీరో అనరు, భర్తని హీరో అనరు. నీ భర్తని హీరో, ఎందుకంటే కష్టపడి తీసుకొచ్చి నీకు పెడుతున్నాడు కదా, నిన్ను పెంచుతున్నాడు కదా, నీకు ఏ కష్టం రాకోకుండా చూస్తున్నాడు కదా, అందుకని నీ భర్త నీకు హీరో, నీ భార్య నీకు హీరోయిన్. ఎందుకంటే ఆమె నీకు తెల్లవారు చేసి పెడతానే ఉంటది, అవును కదండి. తెల్లవారు భర్తకి సాకిరి చేస్తూనే ఉంటది. పొద్దున్నే లెగాలి, అంట్లు తోమాలి, రెండోది ఇల్లు వాకులు ఉడవాలి, మూడోది బట్టలు ఉతకాలి, నాలుగోది అన్నం కూర ఉండాలి. ఎన్ని పనులండి. అవన్నీ చేసుకుంటూనే మళ్ళా ఆమె వేరొక పని చేస్తుండదు. ఇంకొక పని కూడా చేస్తారు కొంతమంది స్త్రీలు, వాళ్ళని గుణవంతురాలైన స్త్రీలు అన్నాడు దేవుడు. అందుకనే మీరందరూ కూడా గుణవంతురాలైన స్త్రీల్లాగా ఉండాలని, అలాగే భర్తలందరూ కూడా దేవుని కోసం బ్రతికి నిజంగా మీ భార్యకి మీరే హీరోగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందామని. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి నాకు మీ యొక్క మరి జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఇక్కడ ఉన్న మీ పిల్లలందరినీ మీ జ్ఞాపకాలకు విడిచిపెడుతూ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరూ ఏ బాధతో అయితే ఉన్నారో మీకు తెలుసు తండ్రి, వారి బాధలన్నీ తీర్చండి, ఆత్మీయంగాను అభివృద్ధిపరిచి వారి మనసుకు పూర్ణ ధైర్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మరి రోగాలతో బాధపడుతున్న వారిని రోగాల నుండి విడుదల చేసి తండ్రి మీ పనిలో ముందుండులాగున సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మరి శేఖర్ గారు 3 రోజులు మీటింగ్స్ కూడా చాలా ఘనంగా జరిగించారు తండ్రి. అది మీ కృప, మీ దయ, మీ సంకల్పం తండ్రి. మీ సంకల్పాన్ని సమాజానికి తెలియపరచాలని 3 రోజులు ఎంతో భారభరితంగా జరిగించిన మీటింగ్స్ సక్సెస్గా నిలిపినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి శేఖర్ గారి కుటుంబాన్ని మీ జ్ఞాపకాలకు విడిచిపెడుతూ మీ ఇష్టాన్ని వారి పట్ల నెరవేర్చండి. తన 2 పిల్లలను కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి. అలాగే దుర్గారావు గారిని, ఆయన కుటుంబాన్ని కూడా మరి అక్కడ జరిగిస్తున్న రిసెస్ సెంటర్ను కూడా దీవించండి. అనేక మంది వచ్చి మీ మాటలు విని మీ మాటల్లో ఉన్న శక్తిని వారి జీవితాల్లో అవలంబించుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అలాగే ఉదయాన్నే గారిని కూడా మీ జ్ఞాపకాలకు విడిచిపెడుతూ మీ జ్ఞాపకాల్లో ఆయన ఉంచండి. ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యలో కూడా మీ తోడుండి మీరు నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. తనకి ఇచ్చిన 2 పిల్లలను కూడా కాపాడని కనికరించిన కోరుకుంటాను. సతీమణిని కూడా దీవించి కాపాడి కనికరించి కృప చూపమని కోరుకుంటున్నాను తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఇష్టాన్ని వారి పట్ల జరిగించి మీకోసం పనిచేసి మీ పిల్లలుగా నిరంతరం ఉండులాగా సహాయం దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకులు మీ ప్రియ కుమారులు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం పరిశుద్ధులతోనూ సకల పరిశుద్ధులతోనూ మనతోనూ ఉండి నడిపించును గాక. ఆమేన్. మే తేదీ మే నెల 21 అండి, 2026 గురువారం వచ్చిందండి. దేవుణ్ణి నమ్మితే లాభమా నష్టమా? మరలా చెప్తున్నానండి, దేవుణ్ణి నమ్మితే లాభమా నష్టమా? ఒంగోరు మెయిన్ రోడ్డు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఒంగోరు. అంటే మన ప్రేమతో ఆహ్వానించేవారు ఎవరంటే పలగాని వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. వీళ్ళు మరి మనందరిని ఆహ్వానిస్తున్నారండి. అక్కడే భోజన ఏర్పాటు కూడా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలి ఇక్కడ నుండి. వాళ్ళు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా పిలిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ మీటింగ్లో పాల్గొని దేవుని వాక్కులు విని దేవుని కోసం బ్రతికి మరణిస్తే స్వర్గాన్ని చేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. సెలవు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసిను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన